రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. దిల్ రాజు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్ తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్న సినిమా కావటంతో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అది కూడా శంకర్కి బాగా అలవాటైన సోషల్ ఎలిమెంట్తో ఈ మూవీ కథాంశం ఉండబోతుందనే టాక్ బయటకొచ్చింది. ఇందులో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. తండ్రి పాత్ర ఒక రాజకీయ నాయకుడుగా ఉండబోతుంది. అలాగే కొడుకు పాత్రలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపిస్తాడు. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇది ఇలా ఉంటే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పుడు భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన జరగండి పాట ఫ్యాన్స్ని అలరించింది. ఇక సెప్టెంబర్ నుండి ఈ చిత్రం నుంచి అప్డేట్స్ ఇవ్వాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. డిసెంబర్లో ఈ మూవీ రిలీజ్ ఉంటుందని తాజాగా మరోసారి కన్ఫర్మ్ చేశాడు నిర్మాత దిల్ రాజు. సరిపోత శనివారం మూవీ ఈవెంట్లో భాగంగా పాల్గొన్న దిల్ రాజు గారు గేమ్ చేంజర్ మూవీని డిసెంబర్లోనే తీసుకువస్తున్నట్టుగా ప్రకటించాడు. అంటే క్రిస్మస్ సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ విడుదల కాబోతుంది. దాంతో సెప్టెంబర్ నుండి మళ్ళీ అప్డేట్స్ ఇస్తూ సినిమా మీద క్రేజ్ పెంచాలని చూస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో వినాయక చవితి పండుగ సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ నుండి రెండో పాటను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ట్యూన్ని తమన్ రెడీ చేసినట్టుగా సమాచారం. ఈ పాట ఫ్యాన్స్లో ఫుల్ గిక్కిస్తుందని చిత్ర వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఒకే ఒక్కడు జెంటిల్మెన్ తరహాలో ఉంటుందనే ప్రచారము నడిచింది. దీంతో ఖచ్చితంగా రామ్ చరణ్ కెరీర్లోనే గేమ్ చేంజర్ బెస్ట్ మూవీ అవుతుందని అందరూ భావించారు. అయితే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా రిలీజ్కి నోచుకోలేదు. శంకర్ ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే ఇండియన్ 2 మూవీ షూటింగ్ మరలా రీస్టార్ట్ చేశారు. దీంతో గేమ్ చేంజర్ పూర్తి చేయడం కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఈ ఆలస్యం కారణంగా గేమ్ చేంజర్ పై బస్ తగ్గుతూ వచ్చింది. ఈ చిత్రం నుండి జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయినా కూడా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. దీంతో గేమ్ చేంజర్ సినిమాపై ఫ్యాన్స్కి సందేహాలు మొదలయ్యాయి. కానీ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుందని తెలిపారు. ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉంటుందని, డిసెంబర్లో గేమ్ చేంజర్ విడుదలవుతుందని చెప్పాడు. మరి రెండో పాటతో ఈ మూవీ మీద ఎలాంటి అంచనాలు పెరుగుతాయి అన్నది చూడాలి. గేమ్ చేంజర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా ఒకటండి.